ఓహో, నువ్వేదో పెద్ద ఆర్మీని తీసుకొస్తావు అనుకుంటే వీడొక్కడనే తీసుకొచ్చావా? మా నాన్నకి పుట్టినంత మాత్రాన ముక్కు పోగు పెట్టుకునే హక్కు రాదు, దాన్ని సాధించుకోవాలి. ఇక నువ్వు వెళ్ళొచ్చు స్టెప్ బ్రదరు. తమ్ముడి దగ్గర ఎలా లాక్కున్నా ముక్కు కూడా గుంజే. నువ్వు ఎవరి క్యారెక్టర్ చేసావు తెలుసు కదా? రుద్ర. ఎవరైనా అయ్యా అలా అడిగావేంటన్నా? ఈ ఫస్ట్ డైలాగ్ ఒకటి వచ్చింది ట్రైలర్ రిలీజ్ అప్పుడు, నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా. ఎవరిది వాయిస్? అందే, నీకోసం ఎర్రైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం. సలార్లో ఫస్ట్ జూనియర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ మనోడే చేయాల్సింది, అవునా కదా? హే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ చందు. సో మొత్తం మీద బ్యాక్ టు బ్యాక్ సలార్ యాక్టర్స్తో మంచి మంచి అప్డేట్స్, అలానే ఇన్ఫర్మేషన్ అండ్ ప్రభాస్ గారితో ఎక్స్పీరియన్స్, ప్రశాంత్ నీల్ గారితో ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. అండ్ ఈరోజు మరో చైల్డ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చేసాను. అంటే పేరుకి మాత్రం తమ్ముడు చైల్డే కానీ చేసేవన్నీ కూడా మాట్లాడదాం, ఇప్పుడు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. అండ్ సలార్లో రుద్ర క్యారెక్టర్ చేసిన, అంటే మన వరదరాజ మన్నార్ బ్రదర్ ఉన్నారు కదా, సో తన క్యారెక్టర్ చేసిన రోషన్, మీ అందరికీ తెలుసు రోషన్. సో నాతో ఉన్నాడు, తనతో సలార్ ముచ్చట్లు. ఐ థింక్ ఆఫ్టర్ సలార్ తర్వాత ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ, అంతేనా రోషన్? హాయ్ రోషన్, ఎలా ఉన్నావు రోషన్? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరా ఇంటర్వ్యూలో కూర్చుని అన్న తమ్ముడు ఇది ఓకే, మనం అలాగే ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే డన్, అది ఓకే డన్. చెప్పే కదా పేరుగా మాత్రమే చైల్డ్, మిగతాదంతా వైల్డ్. యాక్టింగ్ లో వైల్డ్, బయట మాత్రం కూల్. ఓకే రోషన్, ఎన్నో సినిమా సలార్ నీకు? 20th ఫిలింకి కొంచెం 20 ఫిలిమ్స్ వరకు అయ్యాయి. అందులో అంటే ఎగ్జాక్ట్ పర్టికులర్గా లెక్కేసుకోలేదు. 20లో ఎంతో అయింది. 25th ఫిలిం అనుకోవచ్చా? 20 ఫిలిం కానీ అదే 2025 గ్యాప్ లో ఎంతైనా అనుకోవచ్చు. ఓకే, సో మొత్తం మీద ఎన్నాళ్ళైంది కెరీర్ స్టార్ట్ చేసి? యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి 4 years అనుకోండి, 4 or 5 years. 5 years. నా కెరీర్ స్టార్ట్ అయింది 7 years బ్యాక్. 7 years బ్యాక్. కానీ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి 5 years. 4 to 5 years. 4 to 5 years లో మనోడు దగ్గర దగ్గర 20 to 25 సినిమాలు చేస్తాడు. అది కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ప్రతిదీ. సో మిషన్ ఇంపాసిబుల్ కానీ ఫలక్నామా, ఎక్కువ సక్సేన్ గారు. సో ఇప్పుడు కూడా బయటకు వెళ్తే అదే అంటారు కదా. అవునవును, అంటే ఫస్ట్ పేరు వచ్చింది ఫలక్నామా దాస్లోనే కదన్న. ఓకే, అండ్ దాని తర్వాత ఫలక్నామా దాస్లో మంచి పేరు వచ్చిన తర్వాతే అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్. ఎక్కువ ఎవరికి చిన్నప్పుడు క్యారెక్టర్ చేసావు? అంటే ఇప్పుడు నువ్వు చేసిన 20 సినిమాల్లో 3, 4, 5 అలా ఈ హీరోకి నేను ఎక్కువగా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను అని. హీరోకి చిన్నప్పుడు వదిలేస్తే ఆ హీరోతో వర్క్ చేసింది అయితే విశ్వకన్నే, సక్సేనా. ఓకే, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఆయనతోటే నాకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ ఆయన సినిమా తర్వాతే ఎందుకు ఇప్పుడు కొత్తది, ఇప్పుడు అప్కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ కాదా, వేరేదా? ఓహో ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ. అండ్ సలార్ ఏంటి ఎన్నిసార్లు చూసావు సలార్ ఇప్పుడు వరకు? సలార్ 2 సార్లు. 2 days రిలీజ్ అని 2 రోజుల్లో చూసాను. 2 రోజులు కొట్టేసాను అనమాట. అంటే సో బేసిక్గా ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే చాలామంది కొత్త వాళ్ళు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎలాగైనా సరే ఆయన డైరెక్షన్లో చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దాంతోపాటు చాలా చాలా పోటీ ఉంటుంది అందులో నీలాంటి క్యారెక్టర్స్కి. నేను విన్నాను ఒక క్రేజీ అప్డేట్ కూడా ఇస్తాడు తను, నేను అడుగుతాను ఇంటర్వ్యూ మధ్యలో అడుగుతాను, నీకు తెలుసు మరి అది జనాలకి తెలుసో తెలియదో, నేను దాని గురించి తర్వాత అడుగుతాను. అండ్ బేసిక్గా ఈ ఆడిషన్ సో ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి, ఇంతకుముందు నీ పర్ఫార్మెన్స్ ఏమైనా చూసి దాని గురించి? యాక్చువల్లీ అన్న నాకు నన్ను వేరే ఫిలిమ్స్లో చూసి ఎవరైతే దాంట్లో ఏడి అన్న ఉంటారో మురళి అని అన్న అప్రోచ్ అయ్యారనమాట. అప్పుడెప్పుడు 1.5 year అయ్యింది అనుకుంటా. అంటే మొన్న నా షూట్ జరిగి మొన్న నవంబర్లో అంతే. ఓకే, షూట్ అయిందే నవంబర్లో. అవునా? షూట్ అయిందే నవంబర్లో. మొన్న ఓన్లీ ఆ చైల్డ్ పార్ట్ ఇంకొన్ని వేరే అది మొన్న అయింది. అవునా? అది ఎప్పుడో జరిగిందేమో అనుకున్నాం. మొన్న అయింది. అయితే ప్రభాస్ గారి షూట్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది? ఎప్పుడు అయిపోయింది. మీ చైల్డ్ కానీ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాళ్ళవి, ఓకే మరి ఏమున్నాయి అంత ఐడియా లేదు. బట్ మా పార్ట్ మాత్రం నవంబర్లో అయింది.
బట్ నాకు కాల్ వచ్చింది 1.5 year బ్యాక్. అప్పుడు మురళి అన్న ఇలా కాల్ చేసి ఇలా ఉంటుంది అని వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది ఎంతమందిలో నేను దేనికి ఇచ్చానో అసలు దేనికి ఏ క్యారెక్టర్ కూడా తెలియదు అన్న అప్పట్లో. అండ్ దెన్ ఇచ్చిన తర్వాత ఫైనలైజ్ అయ్యాను ఖచ్చితంగా అని మేము కాల్ చేసి చెప్పారు. దాని తర్వాత 1.5 year అయిన తర్వాత అసలు సలార్ అనేదే మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అసలు నాకు తెలీదు. బట్ కాకపోతే ఆ మూవీకి వెళ్ళేటప్పుడు ఆ సలార్ అని అయితే గుర్తుంది. అది ఆఫీస్ ఎక్కడ అన్ని గుర్తున్నాయి. కానీ ఆ సినిమా అంటే వెళ్ళినప్పుడు గుర్తుంటుంది. దాని తర్వాత మనం వేరే చేసి వేరే మర్చిపోతాం అనమాట. సో సలార్ వచ్చింది. కాకపోతే అది బాగా మనసులో ఉండే, అరే చేస్తే ఇలాంటి సినిమా భలే ఉంటుంది అన్న టైం. 1.5 year తర్వాత మళ్ళీ రీసెంట్గా కాల్ వచ్చి సలార్ నుండి కాల్ వచ్చింది. అమ్మ సలార్ అంటున్నారేంటి అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఇచ్చా లేకపోతే ఎలా ఇది అని అనుకున్నా. తర్వాత ఆలోచిస్తే మురళి అన్న అది అప్పుడు వెళ్ళా ఇచ్చాననేది గుర్తొచ్చింది. సో అట్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఇది చేయడం, మళ్ళీ ఆ క్యారెక్టర్కి మళ్ళీ ప్రశాంత్ సార్ వాళ్ళకి పంపడానికి నా లుక్ టెస్ట్ చేయడం, ఇవన్నీ అయ్యాయి అన్న. ఇలా అయ్యి సినిమాలో రుద్ర మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. వరదరాజు మన్నా అన్నయ్య అన్న స్టెప్ బ్రదర్. ఆ డైలాగ్ కూడా చాలా బాగా చెప్పావు. ఎలాగంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత వాటిని నువ్వే చేంజ్ చేసుకుని నేను అలాగే ఇలా చెప్పాలి అని నువ్వేనా, లేకపోతే ప్రశాంత్ నీల్ గారు సార్ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ ఇదేమన్నా ఉందా? ఏమైందంటే అన్న, నాకు ఆ రోజు షూట్కి వెళ్ళేటప్పుడు మెయిన్ అన్నయ్య ప్రశాంత్ సార్ దగ్గర ఒక అన్నయ్య ఉంటారు. మెయిన్ అన్నయ్య నేను కార్లో అప్పుడే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడనమాట. నేను జస్ట్ ఫోన్లో అది ఒకటే పేపర్ కదా అంటే దాన్ని ఏంటి అసలు ఉన్నదని ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా స్టెప్ బ్రదర్ అవుతాడు. అచ్చా ఓకే అన్నాను. అంటే నాకు ముందు క్యారెక్టర్ చెప్పారు. స్క్రిప్ట్ వచ్చింది ఆ కార్లో వెళ్తున్నప్పుడు షూట్కి, ఫిల్మ్ సిటీ కదా. సో ఆ లాంగ్ డ్రైవ్లో చెప్పేశారు మా స్క్రిప్ట్. సో అది చదువుతున్నప్పుడు ఆ డైలాగ్ చదివా ఆ సీన్లో అర్థమైంది ఏంటంటే మీరు ఏదైతే సినిమాలో చూసారో ఫస్ట్ పార్ట్ అదనమాట. కానీ నాకు ఎలా చెప్పాలన్నా అంటే లైక్ ఒక ఆర్టిస్ట్గా ఏదన్నా సీన్ వచ్చిందంటే దాన్ని ఎలా చేయాలనేది ఒకటి కొట్టేసుకుంటాను. అండ్ దట్టు ఇంత పెద్ద ప్రశాంత్ సార్తో చేయడం, అండ్ దెన్ ప్రభాస్ సినిమాలో చేయడం, అందులో ఇంత మంచి డైలాగ్ రావడం అనేది ఒక మైండ్లో ఉందన్న. సో దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్ అయితే ఖచ్చితంగా నేర్చేసుకొని ఉన్నా. నేను వెళ్ళే డ్రైవ్లో నాకు వచ్చేసింది, నేను రెడీగా ఉన్నా. బట్ ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే చెయ్యాలో అది నాకు ఎక్కువ భయం వేసింది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలా ఇస్తే ఏమంటారు, ఎలా చేయొచ్చా చేయకూడదా అనేది ఒక చిన్న భయం ఉంది. ఎందుకంటే అంటే ఇది ఇంత పెద్ద సినిమా అంటే మనం ఒకటి చేసిన తర్వాత బా అని అనుకుంటాం, అదొకటి వస్తుంది యాక్టర్స్కి. సో అట్లా అనుకున్నాను నేను. బట్ అది వెళ్ళిన తర్వాత ఓన్లీ ఫస్ట్ అయితే డైలాగ్స్ నేర్పించుకొని రెడీ ఉంటారన్న. దెన్ దాని తర్వాత ప్రశాంత్ సార్ ఎప్పుడైతే నేను షార్ట్లోకి వెళ్ళాను ప్రశాంత్ సార్తో, ఫస్ట్ టైం ఆయన వచ్చి నించొని డైలాగ్స్ నేర్చుకున్నారా అని చెప్పారు. తెలుగులోనే తెలుగు అండ్ కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు. సో నేను ఫస్ట్ నుండి మ్యానరిజం ఏం పెట్టుకున్నా అంటే చేతులు వెనకాల కట్టుకొని డైలాగ్ చెప్దామని అట్లే పెట్టుకున్నా. అట్లే హుందాగా నించున్నా. సో ఫస్ట్ నేను ప్రిపేర్ అయింది అన్నయ్య వాళ్ళు, మన ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ అనే వాళ్ళు ఉన్నారో నాది తీసుకొని చేసా అక్కడ. అంటే ఫస్ట్ ఆయన అడిగంగానే అది చేసిన తర్వాత నేను ఆ డైలాగ్లో హుందాతనంగా నేను నేర్చుకుంది ఒక రకంగా. సో ఈయనేమన్నారు, నాకు అలా వద్దు కొంచెం ఫాస్ట్ చేసే డైలాగ్స్ అని అన్నారు. మధ్యలో డన్ సార్ అనేసి చెప్పిన తర్వాత చేశాను, డైలాగ్ చెప్పాను, నార్మల్గా గట్టిగా చెప్పాను. ఆయన అలా ఇంటెన్స్గా చూస్తుంటే లోపల అదో లాంటిది కొట్టేసుకుంటాను, కానీ మొఖంలో వేరే ఎక్స్ప్రెషన్ అంతే. అంటే అంత చాలా క్రౌడ్ అన్న, ఒక 500 members జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు వీళ్ళు. ఇక్కడ కెమెరా 2 మొత్తం పెద్ద సినిమా. ఆయన అలా నించొని మన యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తూ చూస్తున్నాడు ఆయన అలా నా కోసం. అది చెప్తున్నాను, చెప్పిన తర్వాత అదే మనసులో ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో అది చూశాను, చేశారు. అండ్ దెన్ ఎప్పుడైతే ఆయన షార్ట్లోకి వెళ్ళి కూర్చున్నారో యాక్షన్ రా రోషన్ అని అన్నారు. అదే సారీ యాక్షన్ అన్నట్లు అన్నారు. అంటే నేను ఫస్ట్ ఎప్పుడైతే డైలాగ్ చెప్పానన్నా, అంటే ఫస్ట్ షార్ట్ నాకు ఏదైతే క్లోజ్ పెట్టి తీశారు ఇటు సైడ్ నుండి, ఆ షార్ట్ ఫస్ట్ టేక్ తీసుకోగానే సూపర్ చాలా బాగా చేసాను అన్నారు. అంటే సూపర్ గుడ్ జాబ్ అనే టైప్లో అన్నారు. సింగిల్ టేక్ అంటే ఆ షార్ట్లో ఏమైందంటే అది ఫస్ట్ టైం యాక్షన్ చెప్పారు కాబట్టి అది కరెక్ట్గా రాలే మొత్తం. సో నేను కూడా కంటిన్యూ ఫ్లోలో కొట్టేశాను అనమాట. సో సూపర్ గుడ్ జాబ్ అన్నారు. బట్ దెన్ దాని తర్వాత ఇంకా కొన్ని టేక్స్ చేసుకున్నాం. కాకపోతే ఆ ఫస్ట్ షాట్కి మాత్రం సూపర్ గుడ్ జాబ్ అన్న టైప్లో అన్నారు. సూపర్. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు నాకు.
ఓహో నువ్వేదో పెద్ద ఆర్మీని తీసుకొస్తావు అనుకుంటే వీడు ఒక్కడనే తీసుకొచ్చావా? మా నాన్నకి పుట్టినంత మాత్రాన ముక్కు పోగు పెట్టుకునే హక్కు రాదు, దాన్ని సాధించుకోవాలి. అది స్టెప్ బ్రదర్. అది దాని తర్వాత ఉంటుంది ఇక నువ్వు వెళ్ళొచ్చు, స్టెప్ బ్రదరు. ఇది ఏదైతే హెడ్ నాట్స్, ఇది బ్రదరు, ఇవన్నీ ఒక్కొక్క టేక్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ ప్రశాంత్ సార్ ఒక్కొక్క ఇన్పుట్ ఇచ్చారు ఇవన్నీ నాకు. ఏదైతే ఇప్పుడు ఇక నువ్వు వెళ్ళొచ్చు స్టెప్, ఏదైతే చేంజ్ ఉందో అది కూడా ఆయన వచ్చి చెప్పారు, స్టెప్ బ్రదరు. అదే ఎక్కడ తగ్గాలి, ఎక్కడ తగ్గించాలి, అనేది. అండ్ దట్టు నాట్స్ కూడా ఇప్పుడు ఈ డైలాగ్ ఉంది కదన్నా, నీకు నా గురించి తెలుసు కదరా, అదే నీకు నా గురించి తెలుసు కదరా, ఆ వేరియేషన్స్ ఏదైతే అవన్నీ ఆయనే చెప్తారన్న. నేను జస్ట్ నించొని ఆయన చెప్పింది నేను చేశాను అంతే అన్న. దాని తప్పితే కానీ రగదీసావు, నీకు నా గురించి తెలుసు కదరా. ముక్కుముడికి ఎలా లాగే అసలు మాకు చూపించలేదు అది. తమ్ముడి దగ్గర ఎలా లాక్కున్నా ముక్కుముడు గుంజితే కార్తిక్ గారు. ఓకే, సో మొత్తం మీద ఎన్ని రోజులు చేసావు జస్ట్ సలార్? నీ పాట 2 రోజులే. 2 రోజులే. వాళ్ళేమో మిగతా వాళ్ళిద్దరేమో వరదరాజులను దేవు ఏమో నెలలు చేశారంట షూటింగ్. పాపం నువ్వు వెళ్ళి 2 రోజులు చేసుకుని నీట్ గా అలా. అండ్ యాక్చువల్లీ అది ఏమన్నా లక్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నాకు చేసింది 2 days అన్న. నేను 2 days ఏం చేశాను అదంతా సినిమాలో వచ్చింది. ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ గారితో యాక్ట్ చేయడం. ఐ థింక్ రోషన్ కూడా ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో ఫస్ట్ టైం కనపడ్డాం మాకు పెద్దగా. అంటే ఇంతకు ముందు మంచి మంచి సినిమాలు చేసిన కంపేర్ టు పాన్ ఇండియా లెవెల్లో కంపేర్ చేసుకుంటే అన్ని లాంగ్వేజ్ లో నువ్వు కనిపించడం జరిగింది. సో ఫస్ట్ టైం సెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అంతమంది క్రౌడ్, ప్రశాంత్ నీల్ గారు అనగానే నేను అందరితో చెప్పినట్టు లేకపోతే అందరికీ తెలిసినట్టే వేరే కొత్త ప్రపంచంలా ఉంటుంది, అంతా ఏదో చీకట్లో ఉన్నట్టు ఉంటుంది. సో ఏంటి ఎలా అనిపించింది ఆ లైటింగ్ కానీ వెనకాల అవన్నీ కూడా? ఫస్ట్ యాక్చువల్లీ అన్న కంటిన్యూ షూట్స్కి వెళ్తూ ఉంటా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళడం అంతా నాకేం అనిపించలేదన్న. బట్ ఎప్పుడైతే ఈ సలార్ ప్రశాంత్ సార్ ఏదైతే మనం పెద్ద సినిమా ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నామో అది సడన్గా వస్తే ఎలా ఉంటుంది మన దగ్గరికి, అదో భయం, హ్యాపీనెస్, ఇవన్నీ మిక్స్ అయిన ఒక ఎమోషన్ నాలో ఉంది. ఓకే, సో అదంతా నా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాను అన్న. అదే అంతే. అంటే ఎన్నో రోజుల నుండి నేను అనుకుంటుంది అంటే ఎవరికైనా ఆర్టిస్ట్ అంత పెద్ద డైరెక్టర్ అన్న. నేను చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు ఈ బాహుబలి ఇవన్నీ సినిమాలు చూసి ఆయన సినిమాలకి ఇలా పేపర్లు ఇసిరేసి చేసి అలాంటి వాడిని నేను ఆయన సినిమాలు యాక్ట్ చేస్తున్నా అంటే అది అసలు సూపర్. ఓకే, అండ్ రుద్ర అన్న నువ్వు ఎవరి క్యారెక్టర్ చేసావు తెలుసు? రుద్ర ఎవరైనా? ఆయన అయ్యా అలా అడిగా పెట్టన్నా అంటే సడన్ గా రుద్ర మన అన్నయ్య పేరు గరుడని వేసేసాడు సార్. కానీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది మాత్రం. అంటే మాకు సినిమా రన్ అవుతున్న కొద్దీ ఈ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ అనేది మాకు ఇక పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది నేను తర్వాత మాట్లాడతాను. అండ్ నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. అండ్ ప్రశాంత్ నీల్ గారు లాంటి పాన్ ఇండియా డైరెక్టర్, సలార్ లాంటి పాన్ ఇండియా సినిమా, ప్రభాస్ గారు లాంటి పాన్ ఇండియా హీరో. కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న వెలితి అడగచ్చా? చెప్పనన్నా. అంటే నాకు తెలిసినంత వరకు అండ్ నేను అందరినీ కనుక్కోవటం లేకపోతే నీ గురించి సెర్చ్ చేసినంత వరకు నాకు తెలిసింది ఏంటంటే, సో బేసిక్గా సలార్లో ఫస్ట్ జూనియర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ మనోడే చేయాల్సింది, అవునా కదా? అంటే యాక్చువల్లీ ఆ ఆడిషన్ ఏదైతే అప్పుడు ఫస్ట్ టైం ఇచ్చాను అన్నానో అప్పుడే ఫైనలైజ్ అయిపోయా అన్న. అది పెద్ద క్యారెక్టర్కే అన్నారు, ఫైనలైజ్ అయిపోయి అప్పుడే ఉన్నాను. బట్ అది ఏ క్యారెక్టరా ఎగ్జాక్ట్గా ప్రభాస్ సార్దే అని నేనైతే చెప్పలేను. బట్ అది తెలియదు యాక్చువల్లీ. అంటే అది మీకు కూడా ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకా చాలా తెలిసింది, చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్తా. సో యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చిన తర్వాత పెద్ద క్యారెక్టర్ అది యాక్చువల్లీ ఏదో అన్నారు, బట్ మనకి యాక్చువల్లీ చెప్పరు కదన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటనే థీమ్. సో నేను జస్ట్ ఆడిషన్ ఇచ్చా, ఫైనలైజ్ అయ్యా అన్నారు, ఓకే అన్నట్లు అన్నారు. కట్ చేస్తే మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అయింది. అంటే నేను అనుకోవటం ఏంటంటే మేబీ ఒకవేళ జూనియర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ నీకు ఇస్తే నీ పక్కన వరదరాజులు ఉన్నాడు కదా,
సో కార్తికేయకి నీకు కొంచెం ఫ్యూచర్స్ ఒకేలా ఉంటాయి, కొంచెం బాడీ లాంగ్వేజ్ కానీ ఫేస్ కానీ. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినా అన్నదమ్ముల్లా ఉంటారేమో అని చెప్పి నీకు అటు పెట్టుండొచ్చు కదా అనేది నా పర్సనల్ ఫీలింగ్ అది. సో నీకేమైనా అనిపించింది అలాగా? నేనేమనుకున్నానంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికల్లా నీ కరెక్ట్ టీనేజ్, నా హైట్ ఒకటి, ఆయన విజన్లో ఏమనుకున్నారో నాకు తెలీదు. సో కాబట్టి ఆయనకి నా హైట్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు, ఒకటి ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ కార్తిక్ గాడికి నాకు లైక్ సిమిలర్ ఉంటాం కాబట్టి దానివల్ల ఏదన్నా అయ్యి ఉండొచ్చు. బట్ నాకు ఇదంతా అవసరం లేదన్న, నేను సినిమాలో చేశా, ఆయన నాకు చెప్పారు, ఆయన నా యాక్టింగ్ చూశారు, నేను ఎలా యాక్ట్ చేయగలుగుతా, ఎలా గ్రాప్ చేయగలుగుతా అని చూశారు. నేను సినిమాలో వచ్చిన రెస్పాన్స్ చాలు నాకు. అంటే సినిమా పడేంత వరకు నాకు ఆ బ్రెయిన్లో అబ్బా ఇది వచ్చిన్నా అది వచ్చిన్నా ఇది పడేది అన్న టైప్లో ఉండే. అంటే అది అంటే ఒక ఎలా చెప్తారు, ఒక గర్జిలా కాదు, ఉంటుంది కదన్న మైండ్లో, ఇలా చేయొచ్చు కదా, అబ్బా మనం కూడా ఉండొచ్చు కదా అని అనిపించింది. కానీ కాదు, నేను ఎప్పుడైతే ఆయనతో యాక్ట్ చేసిన తర్వాత ఆయన యాక్టింగ్ చూసి నన్ను ఎప్పుడైతే అప్రిషియేట్ చేశారో, అండ్ రీసెంట్గా నేను ఆయన్ని అప్పుడు సెట్లో కలవడమే కానీ పర్సనల్గా ఇంటరాక్షన్ మాత్రం నేను డబ్బింగ్ స్టూడియోలో కలిసాను ఆయన సార్తో. ఎప్పుడైతే డబ్బింగ్ ప్రశాంత్ నీల్ గారు, అప్పుడు ఆయన చెప్పిన మాటలు అవన్నీతో నాకు సెట్. నాకు ఏం అసలు అక్కడ కష్టపడింది ఏం గుర్తురాదు, నాకు ఈ క్యారెక్టర్ పోయిందా వచ్చిందా అని కాదు, నాకేం దీంతో క్లారిటీ ఏమొచ్చిందంటే అన్న, మనం ఎంత చేసామని కాదు, నాకు విరూపాక్ష నుండే వచ్చింది. అవును, దీని నుండి ఇంకా ఏమొచ్చేసిందంటే, మనం 1 నిమిషం చేసామా, 1.5 సేపు చేసామా, 30 సెకండ్లు చేసామని కాదు. ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపెట్టుకో, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్లో 30 నిమిషాలు చేసాం, 1 నిమిషం చేసామని కాదు, మనం ఎంతసేపు అక్కడ చేస్తే ఈడమ్మ ఏం చేశాడురా వీడు అనే ఒక వస్తే చాలు. సూపర్ సూపర్ సూపర్, నిజంగా చాలా 30 సెకండ్లు వచ్చినా 10 సెకండ్లు వచ్చినా చాలు. అంటే వీడు ఏం చేశాడు రా అని అది గుర్తు పెట్టుకొని ఉంటే చాలు. సో నిజంగా రోషన్ నువ్వు అంతే పాజిటివ్గా ఉండు. సో ఖచ్చితంగా సో ఏదో ఒక రోజు ఒక పెద్ద స్టార్ అవుతావు. అండ్ సో మొత్తం మీద అయితే 2 days వెళ్ళావు, చేసుకొచ్చేసావు రుద్ర క్యారెక్టర్. బట్ చాలా మందికి సినిమా చూసిన తర్వాత చాలా డౌట్స్ ఉన్నాయి, అసలు ఆ తెగలేంటి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. నాకు వచ్చిన పెద్ద డౌట్ అదే. స్టార్టింగ్ ఎవడాడు అని చెప్పి తీసుకెళ్తారు. అసలు వీళ్ళిద్దరే ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు, అసలు తమ్ముడుకు అన్నయ్యకి ఎందుకు పడదు, ఇలాంటి చాలా ఉన్నాయి కదా. పార్ట్ టూ అదే సినిమాలో బ్రహ్మానందం గారు చెప్పినట్టు రోల్ రివర్స్ పార్ట్ 2 చెప్పారా? నీకేమైనా హింట్ ఇచ్చారా పార్ట్ 2 ఉంటుంది మనకేనా? వస్తే వెళ్ళి చేసుకొస్తా. సింపుల్. నీకంతవరకు హోప్ ఉంది అంటే ఇప్పుడు సినిమా చూసిన తర్వాత నీకంటే ఒక పర్సనల్ ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే డన్ 2లో ఇలా ఉండబోతుంది, ఓకే 2 ఇలా ఉంటుంది. 2లో ఇప్పుడు మనకి క్లైమాక్స్కి వచ్చేసరికి ఇచ్చింది ఏంటంటే, అసలు దానికి కింగ్ కావాల్సింది ఈడు. అవును, అసలు వీళ్ళ నానేవాడు, వీళ్ళ అమ్మని ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, ఇదంతా అక్కడ చూపిస్తాను. ఓకే, శౌర్యాంగ తెగ. నువ్వు ఎంతకి ఏ తెగకి సంబంధించి? అయ్యో ఇలా దొరికిపోయానేంటి? ఓకే, నిజంగా చాలా పొన్నియిన్ సెల్వన్ కన్నా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది మాకు, బట్ చాలా బాగుంది. ఓకే, సో ప్రశాంత్ నీల్ గారితో అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎప్పుడైతే ఆ ఫస్ట్ షాట్ జరిగినప్పుడు ఆయన చెప్పారు, ఫస్ట్ టేక్ అవ్వగానే ఆయనకు అర్థమైపోయింది నేను చేయగలుగుతాను అనేసి. ఆయన అప్పుడే మైక్ లో చెప్పేశారు, సూపర్ గుడ్ జాబ్ అన్న టైప్ లో అన్నారు. కట్ మళ్ళీ వేరే ఆయన వచ్చి ఇన్పుట్స్ ఇవ్వడం. సూపర్. అయితే ఇంకెవరు లేరు, ఇక మీరే ఇక పెద్ద ఆర్టిస్టులు. ప్రభాస్ ఎవరు లేరు నువ్వు చేసేటప్పుడు అయితే ఎవరు లేరు. తర్వాత ఎప్పుడైనా ఆయన షూటింగ్ అప్పుడు వెళ్తాం మీట్ అవటం ప్రభాస్ సార్ని జరగలేదా? జరగలేదు అసలు. నేను ప్రభాస్ మీట్ అవ్వలేదు. ప్రభాస్ అని ఇప్పుడు వరకు మీట్ అవ్వలేదు. బట్ సినిమా చూసావు కదా, సినిమా ఏం నచ్చింది నీకు సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో అన్న ఏం చెప్తా అన్న, ఎలివేషన్లు ప్రశాంత్ సార్వి ఎలివేషన్లు, మీరు చిన్నోడికి అంత ఎలివేషన్లు ఇచ్చారు. అవును, ఇంకా ప్రభాస్ సార్కి వెళ్ళని అది చూసారు, అమ్మోరు తల్లి అని పంపించారు అనగానే అది గుచ్చి ఇలా అనేసరికి అది ఎలివేషన్లు, ఆ గన్స్ కాల్చేది, ఆ క్లైమాక్స్ బ్లడ్ బాత్ ఫైట్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత లేకపోతే సినిమా చూసిన తర్వాత బా ఈ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండు అని ఏమైనా అనిపించిందా నీకు? ఏమనిపించలే, నా క్యారెక్టర్ నాదే. రుద్ర సలార్ ఇంకా ఆ బిట్ నాకని వచ్చిందన్న. అసలు అది రావడం ఎక్కువ చాలా, అంటే లైక్ ఎలా వచ్చిందో వచ్చింది చాలన్న. వచ్చింది ది బెస్ట్ చేసామా లేదా అని తప్పితే, అరే ఆ క్యారెక్టర్ రావాల్సింది, ఈ క్యారెక్టర్ రావాల్సింది, అరే ఇందులో ఇది చేయాల్సింది అనేది ఏం లేదు.
మనం ఇచ్చింది బెస్ట్, నచ్చిందా నచ్చలేదా అనేది కావాలంటే. అంటే ప్రశాంత్ నీల్ సార్ ఓన్లీ నీ పార్ట్ నీ క్యారెక్టర్ వరకే ఆయన ఇలా ఉంటుందని చెప్పారా, లేకపోతే ఆ సీన్ మొత్తం చెప్పాడా? సో వీడి క్యారెక్టర్ ఇలా ఉంటుంది, వీడి దగ్గరికి వస్తాడు, ఇలా మాట్లాడతాడు, నువ్వు ఇలా మాట్లాడాలి, సో ఇదంతా చెప్పాను. ఇలా నించున్నారు నా దగ్గరకు వచ్చి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా వేరే. ఆయన చెప్తున్నప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయిపోతారు. యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయి అలా చూస్తారు ఇంటెన్స్గా. అంటే చాలా మంది డైరెక్టర్స్తో నువ్వు వర్క్ చేసి ఉంటావు, బట్ ప్రశాంత్ నీల్ గారి దగ్గర ఏం అబ్జర్వ్ చేసావు? ప్రశాంత్ నీల్ గారి దగ్గర అంటే అందరి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటా కదన్నా, అలాగే ప్రశాంత్ సార్ దగ్గర కూడా ఒకటి నేర్చుకున్నా. ఎలా అంటే మనం ఏం చెప్పాలి అనుకుంటున్నాం ఆడియన్స్కి అది చెప్తే చాలు, అంతే. ఎక్కువ ల్యాగ్లు వద్దు మనకి, టక్ టక్ అంతే. మనం అరే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు మన ఫేస్ లైన్ చూపించాలి, డైలాగ్తోనే చూపించాలి, అంతే అయిపోతుంది. అందుకే ఆయన చాలా షార్ట్స్గా ఉంటాయి, యాక్టర్స్ డైలాగులు కూడా భారీగా ఉండవు. అదే ప్రభాస్ గారు నేను షాక్ అయ్యి అసలు ఆయనతో మాట్లాడించలా, ఆయన కూర్చోబెట్టి కళ్ళ ఆయన అసలు ఎక్కువ మాట్లాడారు సినిమాలో, కొడతాడు సారీ చెప్తాడు అంతే. సో 2 సార్లు చూసావు, మంచి మంచి సీన్ల గురించి చెప్పావు. అంటే ఆడిషన్ కూడా నీకు సినిమాలో ఉన్నది ఇచ్చారు స్క్రిప్ట్, లేకపోతే వేరేది ఏమైనా ఇచ్చారు? లేదు అసలు నాకు నార్మల్ ఎప్పుడైతే 1.5 year బ్యాక్ ఇచ్చానో అది నార్మల్గానే ఇచ్చాను. ఓకే. బట్ దెన్ సడన్గా వచ్చిన తర్వాత ఇలా అన్నారు. అది అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీ ఫిల్మ్ సిటీ మొత్తం మేకప్ అయ్యి లోపలికి వెళ్తుంటే ఏదో పెద్ద కాన్సార్లోకి వెళ్తున్నట్టు అనిపించిందా? అంటే అది యాక్చువల్లీ కాన్సర్ కాదు, ఏదైతే మన ఇది ఉందో సెట్, మన ఏది తలకాయ నరికేస్తాడు చూడన్న, తలకాయ లెగిచ్చి కాళ్ళ దగ్గరకు వస్తుంది. అవునవునా, ఓకే ఓకే. అది ఏదైతే సెట్ అదే సెట్. కోట కూడానా ఐ థింక్, నాకు తెలిసి ఏది మన వేరే యాక్టర్ ని తల నరికేస్తాడు కదా, ఆ సీన్ పట్టుకున్నాడని కోటగూడ అనుకుంటా, నాకు తెలిసి అదే గుర్తుంది. మళ్ళీ ఫ్యాన్స్ నన్ను వేసుకోకండి, పాపం ఆయన వేసుకోకండి, తెలిసినంత వరకు చెప్తున్నాం ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ కాబట్టి. కోటగూడ వీళ్ళందరూ కూర్చుని సో అదే చూస్తారు చూడు, అదే వీళ్ళిద్దరిని ఎవరినో ఒకరు చంపినంటే సార్ వద్దు సార్ నన్నే చంపినాడు వదిలేస్తాడు. ఆ తలకాయ నరికే షాట్ ఉందా అక్కడే మాది ఏదైతే చేసావు అది బయట చేశారు, వాళ్ళు లోపల చేసుకున్నారు. యాక్టింగ్తో పాటు మధ్య డబ్బింగ్ కూడా చెప్తున్నట్టున్నావు. అంటే ఇది నాకు తెలిసి ఈ ఫస్ట్ డైలాగ్ ఒకటి వచ్చింది ట్రైలర్ రిలీజ్ అప్పుడు, నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, ఎవరిది వాయిస్? సాయి కుమార్ గారిదే, నీదే కదా? ఓకే. ఏంటి అదేలాగా? అదేలా అంటే అన్న నేను చెప్పా కదా ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు, బాగా చూస్తారు అనేసి. ఆయన అలా చూసినప్పుడు నాలో నా వాయిస్ చూశారు, నా యాక్టింగ్ చూశారు, మరి ఏం చూసారో తెలియదు, నా వాయిస్ కూడా నచ్చిందంట ఆయనకి. ఎప్పుడైతే నేను మన సార్ కార్డప్స్కి వెళ్ళినప్పుడు, అది డబ్బింగ్కి వెళ్ళినప్పుడు సార్ దగ్గర ఆయన చెప్పారంట, నీ వాయిస్ కావాలన్నారు సార్, దేవాగ్ వాయిస్ చెప్పాలంటే దాన్ని ఉంది అసలు ఆయన అడగడం నేను చేయకపోవడం అన్న టైప్. సరే అనేసాను. దాని అన్న తర్వాత ఫస్ట్ చెప్పించారు ట్రైలర్ కోసం అన్న, మీరు నమ్ముతారో నమ్మరు, ఆయన ఎంత పర్టికులర్ ఉంటారంటే నేను 3 times or 4 times వెళ్ళా తెలుసు ఆఫీస్కి, అదే డబ్బింగ్ దానికి. ఏది నేను చెప్పింది ఎవడాడు అదొకటి, నీకోసం ఎవరైనా అవుతా, ఇది ఈ డైలాగ్, ఈ 2 డైలాగులు ఆ చిన్న చిన్న మోడ్యులేషన్ కోసం, చిన్న చిన్న కరెక్షన్స్ కోసం చెప్పు ఒకసారి. ఎవడాడు నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా, నీ ఒక్కడి కోసం. ఒక్కసారి సో అది చెప్పించారు సార్, నా వాయిస్ నచ్చి వీడికి చెప్పమన్నారంట ట్రైలర్ కోసం, అది చెప్పేశారు. అదే ఆయన చక్క ట్రైలర్లో వాడుకున్నారు. బయట ఎవరు చెప్పారు మామూలుగా? బయట నాకు ఐడియా లేదు. బయట తెలియదు. ట్రైలర్ చూసిన తర్వాత కూడా నీకు అనిపించిందా భలే చెప్పాను నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా సెటిల్ అయిపోవచ్చు అని? మళ్ళీ అది అలా చెప్పడానికి కారణం కూడా ప్రశాంత్ సార్ అన్న. ఓకే చెప్తున్నావు, ఒకడు ఏం లేనోడు వెళ్ళి అలా నించొని యాక్టింగ్ నేర్పాలి, పిండి చూపిస్తారు. ఇంకా మనలో ఇంకొంచెం టాలెంట్ ఉందని తెలిసింది అనుకో, సినిమాలు దూకుడు సినిమాలు అనుకుంటా మహేష్ బాబు గారు అంటారు, గ్యాప్ ఇచ్చిన తర్వాత గ్యాప్ మొత్తం ఒకేసారి చూసి ఓకే చూసి ఆ డైలాగ్ కోసం పిలిపించారు. నీకు అనిపించిందా అబ్బా సినిమా మొత్తం నాతో చెప్పుంటే బాగుండు, దేవా క్యారెక్టర్ ప్రభాస్ గారి క్యారెక్టర్ కి నాతో డబ్బింగ్ చెప్పుంటే బాగుండు అని? ఆయన ఏదనుకున్నారు నేను అది చేశాను, అంతే. సరెండర్ అయిపోయావు మొత్తం అంతా. సో మొత్తం మీద
అండ్ రోషన్ సలార్లో రుద్ర క్యారెక్టరే కాకుండా మనం ట్రైలర్ కట్లో చూసిన ఫస్ట్ డైలాగ్ జూనియర్ ప్రభాస్ గారికి డబ్బింగ్ చెప్పింది కూడా మనోడే. క్లారిటీ వచ్చింది ఈరోజు సినిమాకి సంబంధించి. ఓకే, సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కాకుండా రోషన్ యాజ్ నీకు పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ అంటే లైక్ సినిమాలో శృతిహాసన్ అని చెప్పుకో. పృథ్వీరాజ్ గారు నీకు నచ్చింది, నీకు నచ్చిన క్యారెక్టర్ పృథ్వీరాజ్. సినిమా చూసిన తర్వాత నువ్వు సర్ప్రైజ్ గా ఫీల్ అయింది ఏమైనా ఉందా? నేను ఒకటి ఫీల్ అయ్యా, మన యాంకర్ ఝాన్సీ గారి క్యారెక్టర్ చూసి అమ్మని అమ్మ ఏడు కూడా ఉన్న సినిమాలో అనుకున్నా. నేను ఝాన్సీ అక్క నేను వేరే సినిమా చిన్నప్పుడు నేను చేశాను, తన క్యారెక్టర్ చూసి నేను షాక్ అయ్యాను. నిజంగా తనేనా అన్నాను. ఓబులమ్మ. అవును, అదేదో పెద్ద సభలో అందరు అరుస్తూ ఉంటారు, ఫోన్ వస్తుంది నానమ్మ అనగానే అందరు సైలెంట్. తీరాల్సి వస్తే ఝాన్సీ గారు అమ్మ ఈవిడేంటి ఇలా ఉంది అనుకున్నాను. నేను సలార్ మొత్తం మీద సర్ప్రైజ్ ఫీల్ అయింది ఝాన్సీ గారి క్యారెక్టర్. నేను కూడా, ఎందుకంటే నేను ఆమె క్యారెక్టర్ కొత్తగా చూడడం వల్ల నేను సర్ప్రైజ్ అయ్యా. ఎస్, అంటే తెలియదు కదా మాకు సినిమాకి ముందు, నువ్వు ఉన్నాడు తెలియదు, ఆవిడ ఉన్నాడు తెలియదు. ఆవిడ సడన్ గా చూడంగానే మేము పోస్టులు కూడా ఎక్కడ మీరు పోస్ట్ చేయలేదు. సో మొత్తం మీద అయితే సలార్ నీకు ఒక మంచి టర్నింగ్ పాయింట్ నీ కెరీర్లో చూసుకుంటే. ఏం చెప్తావు ఒక్క వన్ వర్డ్ సలార్ గురించి? ఒక్కొక్క సినిమా గురించి ఒక్కొక్కటి నేర్చుకున్నాను. సలార్ నుండి ఇంకొంచెం ఎక్కువగా నేర్చుకున్నాను అనుకుంటున్నాను అంతే. అంతే, యాక్టింగ్ పరంగా కానీ దేని పరంగా అయినా కానీ చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది అన్న. వాళ్ళందరి లవ్ సపోర్ట్ అలా నేను కంటిన్యూ, మీరు అలాగే ఇస్తూ ఉండండి, నేను అలా చేసుకుంటూ పోతాను. సినిమా రిలీజ్ తర్వాత నీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీ నుండి డైరెక్టర్ విశ్వకన్నకి నేను అన్న షూట్ చేసేటప్పుడు ఇంకా రిలీజ్ అవ్వలేదు షూట్. బట్ నేను అన్నయ్యతో డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుండే, అరే అవునా సూపర్ రా అన్న టైప్ లో అన్నాడు. రిలీజ్ తర్వాత అయితే మళ్ళీ కలుస్తావు అప్పుడు చెప్తాను అయితే. ఓకే, ఇంకేంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఒక్కసారి మనం విరూపాక్ష రిలీజ్ తర్వాత ఇప్పటి వరకు కలవాలి. అవునా, ఒకసారి నా కోసం మళ్ళా ఒరే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు భయపడిపోతారు మా ఫ్రెండ్స్. అన్న ఏదైనా ఉందనుకో, మా ఇప్పుడు డబ్బులు రావట్లేరా, మా అది చేయట్లేదు, ఇది అవ్వట్లేదురా, లేకపోతే మా సార్ ఇలా చేస్తున్నాడు అంటే మా చేతపడి చేస్తారా అన్న, అలా ఆపేరా, డబ్బులు వచ్చేలా చూడరా, పిల్లలు రే నేను చేసిన సినిమారా క్యారెక్టర్ రా. అమ్మాయిలు కూడా భయపడుతున్నారంటే నీ దగ్గరికి రావడానికి నిజమా? ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్ళగా మళ్ళీ ఎందుకు చేతపడి చేస్తాడు మాకు? సినిమాలో భయపడతారు, బయటకు వచ్చిన తర్వాత ఎరా అది రియల్లీ నిజంగా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నావు, మంచి పర్ఫామ్ ఇస్తున్నావు. అండ్ సలార్లో కూడా మంచిగా చేసావు. అండ్ రుద్ర అండ్ పార్ట్ 2 మేము వెయిట్ చేస్తున్నాం మరి. సో ఎలా ఉండబోతుంది అండ్ రుద్ర క్యారెక్టర్ ఎలా ఉంటుంది, సో దాంట్లో కూడా మనం రోషన్ చూస్తామా చూడమా అనేది, అది ఎప్పుడు ఉండొచ్చు సలార్ 2? అంటే ఇప్పుడు సార్ది ఎన్టీఆర్ సార్ది స్టార్ట్ అవ్వచ్చు కదా, బట్ కాదు నాకు తెలిసి ఏ ఏ ఏ ఏ సినిమాలైనా పార్ట్ 2 ఎలా తీస్తారంటే అన్న, ఇప్పుడు తీసారనుకో ఆ సినిమా గురించి మర్చిపోతున్న టైంకి ఇంకోటి పడుతుంది. అంటే ఐ థింక్ ప్రశాంత్ రెడ్డి గారు ఏమన్నా హాలీవుడ్ టైప్లో ఈ మల్టీవర్స్ ఉంటాయి కదా, అలా ఏమన్నా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడా? కేజీఎఫ్ యశ్ గారిని, ఎన్టీఆర్ గారిని, ప్రభాస్ గారిని, నెక్స్ట్ మహేష్ బాబు గారిని, ఏదైనా ఒక సినిమాలు మొత్తం అందరినీ దింపుతాడేమో, సూపర్ హీరోస్ దింపినట్టు. నీకేమైనా అనిపించిందా అలా దింపితే బాగుంటుంది? ఆయన విజన్లో ఏముందన్న, దించినా దించొచ్చు అనమాట. సో మొత్తం మీద సల్లార్తో కొట్టేసావు. నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? నెక్స్ట్ ఏ సినిమాలు ఉన్నాయి ఏంటి? నెక్స్ట్ మంచి మంచి సినిమాలు ఉన్నాయి. నేను ఇంకా తెలుగు సినిమాలు అనుకుంటున్నాను. తెలుగులో మంచి మంచి సినిమాలు ఏమేమి సినిమాలు ప్లాన్ చేసి? సరిపోదా శనివారం, బచ్చల మల్లి, ఇంకా అలా ఫ్యామిలీ స్టార్ ఒకటి, అలా ఫ్యామిలీ స్టార్ లో ఐరనే వంచాలా ఏంటి? చిన్నప్పుడు విజయ్ దేవరకొండ గారి క్యారెక్టరా? కాదుగా, చూడండి మీరు సినిమా. ఓకే, కాదుగా కాదు చూడండి. ఓకే ఓకే. సో ఆల్ ది బెస్ట్. సో ఇలాగే చేసుకుంటే వెళ్ళు, బ్యాక్ టు బ్యాక్ మమ్మల్ని ఎంటర్టైన్ చేయి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది ఈరోజు మన సలార్ దేవాతో ముచ్చట్లు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.